నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఒక రాష్ట్రంలో జనాభా గ్రోత్ ఎలా ఉంటుందో దానికి ప్రపోర్షనేట్గా ఓటర్ లిస్టులో కూడా సంఖ్యలు రిఫ్లెక్ట్ అవుతుంటాయి. కానీ వెస్ట్ బెంగాల్లో అసాధారణంగా పాపులేషన్ గ్రోత్ 13.8% ఉంటే ఓటర్స్ లిస్ట్కి వచ్చేప్పటికి 61% అండ్ ఆడ్ ఉంది. ఇది సంథింగ్ అమేజింగ్. ఇప్పుడు ఎస్ఐఆర్లో పట్టుకుంది ఇదే కదా. ఇంత డిస్ప్రపోర్షనేట్గా ఆ అంకెలు సంఖ్యలు లెక్కలు మారటానికి గల కారణాలు ఏంటని శోధిస్తే బయటపడ్డది ఏంటంటే డూప్లికేట్ ఓట్స్ కావచ్చు, అలాగే చనిపోయిన వాళ్ళు కావచ్చు, మైగ్రేట్ అయిన వాళ్ళు కావచ్చు, బంగ్లాదేశ్ నుంచి దిగుమతి అయిన వాళ్ళు కావచ్చు, ఇవన్నీ బయటపడ్డాయి. దీని మీదే సుప్రీంకోర్టు నిన్న ఈ రకరకాల పిలుపుకి సమాధానం చెప్పింది. ఎలక్షన్ కమిషన్ చేసిన కార్యక్రమాలని సమర్థించింది. మరి ఇప్పుడు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ వేసిన మేధావులు మహానుభావులు వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు? ఈ అంశానికి సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కోచట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. నాకు ఎక్కడ లెక్క సరిపోవట్లేదు సార్. 13.8%కి 61.6%కి మీకు 1951కి తీసుకెళ్తాను నేను. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెట్టాలి. మన కాన్స్టిట్యూషన్ ఫామ్ చేశారు. కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిన తర్వాత ఫస్ట్ సెన్సస్ జరిగింది 51లో. ఇప్పుడు 26లో ఇప్పుడు కొత్త సెన్సస్ మొదలైంది. వెస్ట్ బెంగాల్లో అప్పుడు ఆ టైంలో 51లో వెస్ట్ బెంగాల్ పాపులేషన్లో 76.9 అంటే ఆల్మోస్ట్ 77 అని పెట్టుకోండి శాతం హిందూ పాపులేషన్. ముస్లిం పాపులేషన్ 19.6 19.6. దాని తర్వాత 6 డెకేడ్స్ తర్వాత అంటే 60 సంవత్సరాల తర్వాత 51 నుంచి 2001 లాస్ట్ సెన్సస్ జరిగింది 2011లో. సో 51 నుంచి 2011కి 60 సంవత్సరాల తర్వాత చూసినప్పుడు ఒక చాలా పెద్ద డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఏంటది? టోటల్ పాపులేషన్ ఈ 60 సంవత్సరాల్లో 247% పెరిగింది. ఓకే, అదే టైంలో హిందూ కమ్యూనిటీ 247 పెరిగితే హిందూ కమ్యూనిటీ దానికన్నా ఎక్కువ ఉండాలి కదా. కాదు, హిందూ కమ్యూనిటీ తక్కువ ఉన్నారు. దానికి 210% పెరిగారు 6 సంవత్సరాలు 60 సంవత్సరాలు. సో మీరు పర్ ఇయర్ డివైడ్ చేసుకుంటే మీరు వెళ్ళిపోవచ్చు కావాలంటే. ఓకే ఓకే 6 3 18 6 4 సంథింగ్ లైక్ 30% అని పెట్టుకోవచ్చు అట్లా. కానీ అది కాదు జరిగింది. ముస్లిం పాపులేషన్ 381.7% పెరిగింది. హిందూ పాపులేషన్ 210 పెరిగితే ముస్లిం పాపులేషన్ 381% పెరిగింది. ఎట్లా? ఇదే మనం అడిగాం ప్రశ్న. ఇదే ఎస్ఐఆర్లో బయటకు వచ్చింది. 1 కోటి మందిని లిస్ట్ నుంచి తీసేశారు. ఇంకా 1 కోటి మంది ఉన్నారు వెస్ట్ బెంగాల్. 10 కోట్ల మంది బంగ్లాదేశ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు. అది చాలా క్లియర్. అంటే అది వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్లో కాదు, చాలామంది దాంట్లో 90% మంది మిగతా స్టేట్స్లో ఉన్నారు. ఇది చెప్పింది నేను కాదు, శశి థరూర్ ఆయన పుస్తకాన్ని చెప్పింది. ఓకే, సో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా మీద పడే ముందు శశి థరూర్ ఏం రాశారో విత్ స్టాటిస్టిక్స్ అని చెప్పారు ఈ మాట. తో ముస్లిం పాపులేషన్ 50 లక్షల నుంచి 2,40,00,000కి వెళ్ళిపోయింది ఈ 60 సంవత్సరాలు. ఆలోచించండి, 50 లక్షల నుంచి 2,40,00,000కి. ఓకే, 2 కోట్లు పెరిగారు. అది సో ఈ డైవర్జెన్స్ ఇదే చూపిస్తుంది మీకు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ కొన్ని గ్రీన్ జోన్స్. ఓకే, ముస్లిం పాపులేషన్ మెజారిటీ ఉన్నది. ముర్షిదాబాద్ 1951లో 55% పాపులేషన్ ఉంది, 55% అంటే మోర్ దెన్ హాఫ్ మెజారిటీ. అది 2011కి వచ్చేదాకా 66% అయిపోయింది. మీకు ఎప్పుడు ఒక డెకెడల్ గ్రోత్ అని ఉంటుంది వాసుదేవన్ గారు. అంటే ఒక సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరానికి వెళ్ళేటప్పుడు ఒక 3-4% పాపులేషన్ పెరుగుతుంది. కానీ మనం చూస్తున్న ఏంటంటే హిందూ పాపులేషన్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా హిందూ పాపులేషన్ పర్సంటేజ్ తగ్గుతుంది. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, మన ఫ్యామిలీ ప్లానింగ్ ప్రోగ్రామ్ బాగా అడాప్ట్ చేస్తాం, అటువైపు ఏమో మొత్తం క్రికెట్ టీం తయారు చేస్తారు వాళ్ళు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. ఈ హిందూ పాపులేషన్లో కూడా సింగిల్ కిడ్ ఫిలాసఫీ చాలామందికి ఉంది ఇప్పుడు. సో మీరు ఫర్టిలిటీ రేట్ చూస్తే ముస్లిమ్స్ది చాలా ఎక్కువ ఫర్టిలిటీ రేట్. మినిమం 5-6 పర్ ఫ్యామిలీ ఉంటారు, పిల్లలు ఉంటారు వాళ్ళకి. ఇక్కడేమో 1-2 ఎక్సెప్షన్స్ ఉండొచ్చు. సో మనం చూస్తున్నాం ఏమంటే ఫర్టిలిటీ లెవెల్ చాలా ఇంపార్టెంట్. కొన్ని స్టేట్స్లో కేరళ లాంటి స్టేట్ చూడండి, ఎప్పుడో కేరళ ఫర్టిలిటీ రేట్ని క్రాస్ చేసుకున్నారు. అంటే ఫర్టిలిటీ రేట్స్ తగ్గిపోయింది రీప్లేస్మెంట్ గ్రోత్ కన్నా. అంటే మీకు సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే 100 మంది చనిపోతే 50 మందే పుడుతున్నారు.
50 మంది పిల్లలే పుడుతున్నారు. అప్పుడు మీరు పాపులేషన్ని రీప్లేస్ చేయలేకపోతున్నారు. అప్పుడు మీ పాపులేషన్ తగ్గొస్తుంది. ఇది కేరళలోనే హిందూ పాపులేషన్తో నడుస్తుంది, క్రిస్టియన్ ఆల్సో. అట్ ద సేమ్ టైం నార్దర్న్ కేరళలో ఉన్న మలప్పురం, కోഴിക്കോട്, వాయనాడ్, కాసర్గోడ్ డిస్ట్రిక్ట్స్లో పాపులేషన్ 30% పెరిగింది. ఇక్కడ మోర్ దెన్ హాఫ్ పడిపోతే అక్కడ 30% పెరుగుతుంది. ఆబ్వియస్లీ వాళ్ళ పాపులేషన్, ఇది వాళ్ళ స్ట్రాటజీ. ఇది మీరు చాలామంది పాలిటీషియన్స్ మాట్లాడుతూ చూసుంటారు. ఈవెన్ ఓవైసీ గారు ఒకసారి చెప్పారు, వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్పారు, ఏ రోజు మేము 30-40% క్రాస్ చేస్తామో ఆ రోజు భారతదేశం మేము నడిపిస్తాం, తిరిగి ఇస్లామిక్ రూల్కి వచ్చేస్తుంది భారతదేశం. ఇది చాలా క్లియర్గా ముస్లిం పాలిటీషియన్స్ చెప్పుకుంటూ వస్తున్నారు. ప్రతి స్టేట్లో మీరు చూస్తారు వాళ్ళ ఇదే లాంగ్వేజ్ కేరళలో కూడా యూస్ చేస్తారు. కేరళని ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ చేయాలని చెప్పి అక్కడున్న ఎస్డిపిఆర్ రెజల్యూషన్ కూడా పాస్ చేశారు. మన బీహార్లో రైడ్ జరిగినప్పుడు పిఎఫ్ఐ డాక్యుమెంట్ ఒకటి పట్టుకున్నారు, అది కేరళ నుంచి ఉన్న డాక్యుమెంట్. దాంట్లో 247లో ఇండియాని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చేస్తామని చెప్పి 2047 ప్రాజెక్ట్ 2047 అనేది. దానికి ఫస్ట్ స్ట్రాటజీ పాపులేషన్ పెంచడం. ఫ్యామిలీ ప్లానింగ్ అడాప్ట్ చేయకూడదు, ఎంతమంది పిల్లలన్నీ చేసుకోండి, ఏదో ఒక రోజు మన హిందూ పాపులేషన్ ఓవర్టేక్ చేస్తాం. అది వెస్ట్ బెంగాల్లో జరిగింది. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను నేను, ఎందుకంటే ఫిగర్స్ చెప్పుకుంటూ పోతే ఎప్పుడు మనం జనరలీ మాట్లాడకూడదు. వీ షుడ్ స్పీక్ ఫ్రమ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, మీకు ముర్షిదాబాద్ గురించి చెప్పాను. మాల్డా తీసుకోండి. మాల్డాలో 37% నుంచి 1951 నుంచి ఇప్పుడు 51.27, అంటే 2011లో. ఇప్పుడు అది 60 అయి ఉంటుంది, 60-65 కూడా అయి ఉంటుంది. ఆలోచించండి, దే క్రాస్ మోర్ దెన్ హాఫ్ ఇన్ 60 years. ఇంకొక 60 years అయితే ఏమవుతుంది? 100% అయిపోతారు. హిందువులు ఉండరు అక్కడ, ఉంటే కూడా 10-15 మంది ఉంటారు అంతే. అదే టైంలో ఉత్తర్ దినాజ్పూర్లో 49 ఉన్నది. ఓకే, వాళ్ళు చేరుకున్నారు 79 yearsలో. వాళ్ళు 49%, 50%కి వచ్చేసారు దినాజ్పూర్లో, ఉత్తర్ దినాజ్పూర్. వెస్ట్ బెంగాల్ మీరు ప్రతి బంగ్లాదేశ్ వైపు ఉన్న మొత్తం డిస్ట్రిక్ట్స్ చూడండి, బోర్డర్ డిస్ట్రిక్ట్స్. అటువైపు రీసెంట్లీ జరిగిన ఎలక్షన్లో జమైతా ఇస్లామీ వాళ్ళ దగ్గర ఉన్న హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ పార్టీ ఢాకా కానీ చిట్టగాంగ్ కానీ మిగతా ఎక్కడ గెలవలేదు. వాళ్ళు గెలిచిందంతా ఈ బార్డర్ డిస్ట్రిక్ట్స్లో, వెస్ట్ బెంగాల్ వైపు ఉన్న డిస్ట్రిక్ట్స్లో కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు వాళ్ళు. అప్పుడే మీరు అర్థం చేసుకోండి వాళ్ళ హోల్డ్ ఎంత ఉందని. ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఎవరో ఇవాళ ఏదో ఒక పొలిటీషియన్ విన్నాను డిబేట్లో, అదేమవుతుంది ముస్లిమ్స్ వస్తే వాళ్ళకు కూడా మనం వాళ్ళ పేదోళ్ళు అక్కడ ఉద్యోగం లేదు, ఏం దానికోసం ఇక్కడికి వస్తున్నారు, మనం తీసుకోవాలి కదండి. వాళ్ళ దేశం ఇచ్చామయ్యా వాళ్ళకి, వాళ్ళే ఓటేసి తీసుకున్నారు, మనం చెప్పలేదు అక్కడ వెళ్ళాలని. మీరు వాళ్ళే 98.9% మంది ఓటేసి ముస్లిమ్స్, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ 1946లో ఓటేసి మొహమ్మద్ అలీ జిన్నా క్యాంపెయిన్ నడిపించి మాకు సపరేట్ రాష్ట్రం కావాలంటే మేము ఇచ్చేసాం. కానీ మీరందరూ అక్కడికి వెళ్ళలేదే, 40% కూడా అక్కడికి వెళ్ళలేదు పాకిస్తాన్కి. ఎందుకు? మీరు 98% మంది ఓటేసినప్పుడు మీరు కూడా వెళ్ళాలి ఉండే కదా అక్కడికి, లేకుండా రాకపోతుండే. మీరు 40% మంది ఓట్లు వేయకపోతే ఇట్ వుడ్ హావ్ బీన్ డిఫీటెడ్. భారతదేశం అఖండ భారత్గా ఉండిపోతుండే. ఎనీవే, మీకు ఇంకొక ఫిగర్ ఇస్తాను వాసుదేవన్ గారు. 1951లో ఇప్పుడు మనం కొన్ని డిస్ట్రిక్ట్స్ వెస్ట్ బెంగాల్ అని చూసాం. ఇప్పుడు మీరు 1951లో తీసుకెళ్తాను మిమ్మల్ని. 51లో హిందూ పాపులేషన్ ఇండియాలో 84% ఉండే. వెస్ట్ బెంగాల్లో, ఇండియా మొత్తం మీద. ఓకే, అప్పుడు మన వెస్ట్ బెంగాల్ అయిపోయింది, పక్కన పెట్టేసాం ఇప్పుడు దాన్ని. అక్కడ ఆల్రెడీ ప్రూవ్ అయిపోయింది పాయింట్. హిందువులు 51లో 84% ఉండే. న్యాచురల్లీ వాళ్ళు డికెడల్ గ్రోత్ చూసుకుంటే వాళ్ళకి మినిమం ఒక 88-86% ఉండాలి. కాదు, హిందూ పాపులేషన్ పడిపోయి 79.8 అయింది 2011కి. ఇప్పుడు ఇంకా పడిపోయి ఉంటుంది, 70కి వచ్చి ఉండొచ్చు, 76 మినిమం. ముస్లిమ్స్ అదే టైంలో, ఇదే పీరియడ్లో, అది 1951 to 2011 9.8% ఉన్న ముస్లిమ్స్ 1951లో ఇప్పుడు 14.2 అయిపోయారు. ఓకే, హిందూ గ్రోత్ 4.3% పడిపోతే ముస్లిం గ్రోత్ 4.4% పెరిగింది. స్ట్రాటజీ చూడండి వాళ్ళది. దే ఆర్ రీప్లేసింగ్ ద హిందూ పాపులేషన్. 10 సంవత్సరాలు రీప్లేస్ చేసుకుంటూ పోతే వాళ్ళు 40% అయిపోతారు. మోస్ట్ కాన్స్టిట్యున్సీస్లో వాళ్ళే పరిపాలిస్తారు భారతదేశం. మేబీ ఒక 200-300 సంవత్సరాల తర్వాత ఇస్లామిక్ రిపబ్లిక్ అయిపోతుంది భారతదేశం. పక్కనున్న పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాగా, ఇండోనేషియా లాగా, మలేషియా లాగా ఇది జరుగుతుంది. దీని గురించే ఇప్పుడు ప్రధానమంత్రి గారు, అంటే హోమ్ మినిస్ట్రీ లెవెల్లో
యూనియన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నారు, ఒక కమిటీని సెటప్ చేశారు స్టడీ చేయడానికి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఎట్లా మారుతుంది. హై లెవెల్ కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. కాన్స్టిట్యూట్ సుప్రీం కోర్ట్ ఫార్మర్ జడ్జ్ ఒకరు, ఇద్దరు, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ అండ్ డాక్టర్ షామికా రవి హూ వాజ్ ఇన్ మోదీ గారు అడ్వైజరీ కౌన్సిల్లో ఉన్నారు ఆమె. వీళ్ళకి 1 సంవత్సరం పాటు టైం ఇచ్చారు, మీరు అదంతా అనలైజ్ చేయండి. ఇదెందుకు కొన్ని కాన్స్టిట్యున్సీలు అవుతుంది, కొన్ని స్టేట్స్లోనే అవుతుంది, అన్ని స్టేట్లో ఎందుకు కావట్లేదు. ఓకే, చాలా క్లియర్ అనమాట. మీకు ఇదే పాపులేషన్ మైగ్రేషన్ ఉంటే మీకు పాకిస్తాన్ నుంచి కూడా మైగ్రేషన్ ఉండే కదా, అక్కడ కూడా పేదతనం, చాలా పేదోళ్ళు ఉన్నారు అక్కడ. పాకిస్తాన్ నుంచి ముస్లిమ్స్ ఇండియాకి రావట్లేదే, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారు. వీళ్ళు ఫస్ట్ వెళ్ళింది మీకు గుర్తుంటుంది వాసుదేవన్ గారు, అస్సాంకి వెళ్ళారు. అవును, అస్సాంలో పెద్ద గొడవ జరిగింది. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, ప్రఫుల్ల కుమార్ మహంతా వీళ్ళందరూ కలిసి పెద్ద అజిటేషన్ చేశారు. చాలామంది యంగ్స్టర్స్ చనిపోయారు దాంట్లో, పోలీస్ ఫైరింగ్లో అంతా. తర్వాత రాజీవ్ గాంధీ గారు ఒక ఒప్పందం చేశారు వీళ్ళతో, మేము ఎన్ఆర్సీ నడిపిస్తాం, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అస్సాంలో నడిపిస్తాం, అక్కడున్న ఇల్లీగల్ బంగ్లాదేశీలను అందరిని తీసి బయటపడేస్తాం. అస్సాం వాళ్ళు ఏమన్నారంటే, మాకు ప్రాబ్లం ఏంటంటే మా కల్చర్ మార్చేస్తున్నారు వీళ్ళు వచ్చి. ఇప్పుడు రేపు హైదరాబాద్లో బంగ్లాదేశ్ వాళ్ళు వచ్చి మొత్తం టేక్ ఓవర్ చేస్తే కల్చర్ మారిపోతుంది. వాళ్ళ భాష, వాళ్ళ పాట, వాళ్ళ డ్యాన్సు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అన్నీ మారిపోతుంది. ఇది ప్రాబ్లం. సో మాకు వీళ్ళు వద్దు ఇక్కడ. కానీ ఇప్పుడు కూడా ఒప్పందం ఎవరు పట్టించుకోలేదు. రీసెంట్లీ సుప్రీంకోర్టు ఇంటర్వెన్షన్లో అక్కడ ఎన్ఆర్సీ నడుస్తుంది, కానీ అక్కడ దొంగ సర్టిఫికెట్ పెద్ద ఫ్యాక్టరీ ఉంది అందైతే, ఈవెన్ వెస్ట్ బెంగాల్లో కూడా.